హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య టాక్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మీ అందరు ఎదురు చూస్తున్న టాపిక్ అనమాట. నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, అక్క వేకెన్సీస్ ఉంటే ఏమైనా చెప్పండి అక్క, వేకెన్సీస్ ఉంటే ఏమైనా చెప్పండి అక్క అని. హైరింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చెప్తాను అనమాట. నాకు ఫెమిలియర్ గా ఉన్న కంపెనీస్ అండ్ ట్రస్టబుల్ కంపెనీస్ మాత్రమే చెప్తున్నా నేను. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే ముందు నేను మీకు ఒక టాపిక్ చెప్పాలండి. స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా అక్క, అండ్ అసలు కోడింగ్ మనం చేయగలుగుతామా, ఈ అన్ని డౌట్స్ పెట్టుకొని వెళ్ళకండి. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నదే, అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి. అండ్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే స్టెప్ మీదే ఉంటారు. సో మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే కొత్తగా వచ్చిన కోడి పిల్ల ప్రపంచాన్ని చూస్తే ఎట్లా ఉంటుందో. సో మీరు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కాబట్టి మీకు కొంచెం స్ట్రెస్ ఉన్నా సరే మీరు భరించాల్సిందే. స్ట్రెస్, టార్చర్, ఏంట్రా బాబు ఇది నా లైఫ్, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ చేంజ్ అయ్యింది, ఇది అందరికీ ఉండేది. ఈ స్టెప్ దాటిన తర్వాత బాగుంటది, ఎందుకంటే ఆ టార్చర్, ఆ స్ట్రెస్ అనేది అలవాటు అయిపోద్ది. మనీ వస్తుంటే ఏదన్నా బాగుంటది అనమాట. నేను ఏం చెప్తున్నానంటే, ఆపర్చునిటీస్ వదులుకోకండి. స్ట్రెస్ ఉంటుందా అది ఉంటుందా అనేసి అవన్నీ ఏమి చూడకండి. ఇంకోటి ఏంటంటే కంపారిజేషన్ అనమాట. నా ఫ్రెండ్ 35K కి జాయిన్ అయింది, నేనేంటి ఇక్కడ 20K జాయిన్ అయ్యాను అనేసి కంపారిజేషన్ పెట్టుకుంటే అసలు ముందుకు వెళ్ళలేవాలి మీరు. ఫస్ట్ చెప్తున్నా, మీకు ఇప్పుడు 25 ఉంటే తర్వాత 40 అయినా ఆఫర్ చేసే ఛాన్సెస్ వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, డోంట్ లూజ్ ఆపర్చునిటీస్ ఫర్ సిల్లీ రీజన్స్. సో మూవ్ టు ద టాపిక్. హైరింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ అండి డైరెక్ట్ వాకింగ్ పెట్టారు. ఓన్లీ లొకేషన్ ఈజ్ విజయవాడ అనమాట. ఎక్లాట్ చాలా బాగుంటది. నాకు తెలిసి చాలా మంది హైదరాబాద్ లో కావాలి అక్క అని అడుగుతారు. విజయవాడ లొకేషన్ అయినా సరే విజయవాడకి వెళ్ళండి. ఇక్కడ హైదరాబాద్ తో పోలిస్తే విజయవాడలో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటది. ఇంకొకటి ఏంటంటే, నా ఫ్యామిలీ ఇక్కడ ఉందక్క, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారక్క, ఫ్రెండ్స్ ఉన్నారక్క అని అంటారు. అవన్నీ మీకు నేను అనేది ఏంటంటే, మీ వెల్ విషెస్ ని మీరు బాగా చూసుకోవాలని ఉంటే మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి. సో వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేయకండి మీ జాబ్ ఆపర్చునిటీని. మీకు జాయిన్ అవ్వాలనిపిస్తే జాయిన్ అయిపోండి విజయవాడలో కానీ ఎక్కడైనా సరే. ఎందుకంటే దీని తర్వాత మీరు ఇండివిజువల్ లైఫ్ ని ఫేస్ చేయాలి. వాళ్ళని మీరు స్ట్రాంగ్ గా చూసుకోవాలన్నా సరే మీ ఒక బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉండాలన్నమాట. సో చూస్ ద బెస్ట్ అనమాట. నేను అదే చెప్తాను, ఇంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను కూడా. నెక్స్ట్ వచ్చేసి, నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా హెచ్ఎస్సి డిపార్ట్మెంట్ తాలూకే అనమాట. అండ్ నేను ఇంకో డ్రైవ్ ఎక్కడ నడుస్తుందంటే అగస్టస్ లో నడుస్తుంది. అగస్టస్ లో డైలీ హైరింగ్స్ ఉంటాయి. అంటే ఒక డేట్ లో పెడతామని చెప్పాలన్నమాట. డైలీ హైరింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి. నేను కూడా అటెండ్ అయ్యా ఒకసారి, బట్ లేట్ అయితే ప్రాజెక్ట్ రావడానికి అంటే ఐ హ్యాడ్ చూస్ అనదర్ ఆప్షన్ అనమాట. అగస్టస్ లో కాంపిటేటివ్ శాలరీ ఇస్తారు స్టార్టింగ్ నుంచి. నాకు ఇంటర్నల్ గా ఎట్లా ఉంటుందో నాకైతే తెలీదు, బట్ రిటన్ టెస్ట్ మాత్రం టఫ్ గా జరుగుతుంది అగస్టస్ లో. జస్ట్ 2 రౌండ్స్ ఉంటాయి, బట్ ఆ 2 కూడా టఫ్ గా జరుగుతాయి అనమాట. ఇంకొక బెనిఫిట్ ఏముందంటే, అగస్టస్ లో అన్ని కంపెనీస్లలో ఒకసారి ఇంటర్వ్యూ అటెండ్ అయితే మళ్ళీ 6 months తర్వాత అటెండ్ అవ్వాలి. బట్ అగస్టస్ లో డైలీ హైరింగ్ అనమాట. అంటే మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ అటెండ్ అయితే మీరు నెక్స్ట్ డే కూడా రావచ్చు అనమాట. ఈ బెనిఫిట్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్టమ్ లో జరుగుతున్నాయండి, బట్ ఇంటర్నల్ గా జరుగుతున్నాయి. ఓన్లీ రిఫరల్ ఇంటర్వ్యూస్ అనమాట. అంటే ఇంటర్నల్ గా ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ కి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ రెజ్యూమ్ ని కలెక్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపిస్తారు అనమాట. దట్ మెయిల్ ఈజ్ ఏ గేట్ పాస్ టు ఇంటర్వ్యూ అనమాట. ఆ మెయిల్ ని పట్టుకొని వస్తే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. బట్ ఆప్టమ్ లో ఇంటర్వ్యూ మాత్రం చాలా టఫ్ ఉంటుంది. 5 rounds ఉంటుంది. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయింది, చాలా టఫ్ ఉందని చెప్పింది. ఇంకొకటి ఏంటంటే, కోటివిటీ ఫర్ 1+ ఎక్స్పీరియన్స్ అండి. 1+ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కోటివిటీలో ట్రై చేయండి. ఆప్టమ్ లో కూడా నడుస్తున్నాయి, ఎక్లాడ్ లో కూడా నడుస్తున్నాయి 1+ ఎక్స్పీరియన్స్ పీపుల్ కి. అండ్ నాని కోటివిటీలో తెలుసా? కోటివిటీ వచ్చేసి నాని వాళ్ళ కంపెనీ పైనే ఉంటది. ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ 1+ ఎక్స్పీరియన్స్ పీపుల్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. నెక్స్ట్ వచ్చేసి చిరోక్ హెల్త్ వాళ్ళు హైరింగ్ చేస్తున్నారు. వీళ్ళని కూడా ఫ్రెషర్స్ హైర్ చేస్తున్నారు హెచ్ఎస్సి డిపార్ట్మెంట్ కి. సో ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి. నేనైతే పోస్టర్స్ అన్ని కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా, వన్స్ చెక్అవుట్. నెక్స్ట్ వచ్చేసి మెట్కూర్లో కూడా వాకింగ్స్ జరుగుతున్నాయి. రాయదుర్గ్ డల్లాస్ సెంటర్ లో జరుగుతాయి. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, ప్లీజ్ గో విత్ దిస్ కంపెనీస్. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు కదండి, ఒక దాంట్లో రాలేదండి గివ్ అప్ ఇవ్వకండి అసలు. ఒక దాంట్లో రాకపోతే ఇంకో దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో రాకపోతే ఇంకో దాంట్లో వస్తుంది. సో డోంట్ గివ్ అప్ అనమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉన్నా సరే నేను ఖచ్చితంగా చెప్తాను మీ అందరికి. కోడింగ్ గురించి ఇంకా డెప్త్ గా కావాలి, సబ్జెక్టివ్ పార్ట్ కావాలి అనుకుంటే మాత్రం
కోర్ కోడింగ్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా చూడండి, దాంట్లో వెళ్ళి వన్స్ చెక్అవుట్ చేయండి అనమాట. అంటే మీ అన్ని డౌట్లకి దాంట్లో ఆన్సర్స్ దొరకచ్చు ఐ థింక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దట్ ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.